చాలా 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 బాగుంది. థియేటర్ మా ఇంట్లో అందరం వచ్చాం, మా ఫ్యామిలీ అందరికి బాగా నచ్చింది. మా ఇంట్లో చాలా క్రిటిక్స్ అనమాట. నేను చేసిన సినిమా అయినా నచ్చకపోతే మొహమ్మద్ నచ్చలేదు అని చెప్తారు. అలాంటి అందరూ బాగుంది అన్నారంటే డెఫినెట్ గా దెర్ ఈస్ సంథింగ్. అండ్ నాకు నచ్చింది అంటే నేను ఫీల్ అవడం వేరు. మా ఇంట్లో అందరికి నచ్చింది అంటే ఇట్స్ సంథింగ్. ఇంట్లో ప్రతి ఒక్కరు కలిసి చూడాల్సిన సినిమా అదే. థ్యాంక్ యూ. పిక్చర్ చాలా బాగుందండి. మా పిల్లలు మా మనవలు గుర్తుకొచ్చారు. మనవని అలా బుద్ధిగా చూస్తుంది మా కోడలు. చాలా తల్లి మొదటి గురువు కదా, తల్లి ఏమనే మార్పు చేసింది కదా కొడుకుని. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. నివేద చాలా బాగా, అందరూ బాగా చేశారు. మదర్ సెంటిమెంట్ నచ్చింది. మదర్ సెంటిమెంట్ నచ్చింది. డైరెక్షన్ చాలా బాగుంది. లేదు మాకు నచ్చింది. అది సహజమే కదా, అది అది ఓకే. నా అభిప్రాయం కూడా అదే. మొత్తం బాగుంది, చాలా బాగుంది. అందరు బాగా యాక్ట్ చేస్తారు. డాక్టర్ పాండురంగారావు, ఈమె నా భార్య. ఈమె ప్రతిసారి సినిమాకి పోయానంటే డ్రైవర్ లాగా పోయి పడుకోవడం తప్ప ఇంకో పని చేయను. రీసెంట్ గా కల్కి మూవీకి కూడా పోయాను, దానికి కూడా పోయి పడుకొని వచ్చాను తప్ప ఏం చేస్తున్నారో ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ చూశాను. సో నైస్, సో నైస్, చాలా బాగా చేశారు మొదటి నుంచి ఆఖరి దాకా. తల్లి సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. తల్లి ఒడి ఎప్పుడు కూడా ఏ పిల్లడికైనా రైట్ ఫ్రమ్ జార్జ్ బుష్ టు ది బాటమ్ మోస్ట్ మ్యాన్, తల్లి ఒడి ముఖ్యం. తల్లి ఒడి దగ్గర తీసుకొని చేస్తే ఆ కుర్రవాడు ఎంత బాగుపడ్డారు చూపించారు. We thoroughly enjoyed. So nicely done. All are acted so well. Thank you. చాలా బాగా చేశాడు, చాలా బాగా సో స్టడీగా చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పింకి ఉంటాడేమో అనుకున్నా. నా మనవడు అలాగే ఉంటాడు. ఆడు నా చిన్న కోడలు నా మనవడు అక్కడ యాక్ట్ చేస్తున్నా నాకు కనిపించింది. ఆమె కూడా ముద్దు చేస్తుంటది, వాడు ఇలాగే పెంకి చేస్తుంటాడు. అందుకే అవన్నీ చూసిన తర్వాత నాకు వాళ్ళతో కనెక్ట్ అయింది. చాలా చాలా బాగుంది. పాటలు బాగున్నాయి, సినిమా చాలా బాగుందండి. డైలాగ్స్ అండ్ నెరేషన్ చాలా బాగుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడవలసిన సినిమా. ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా నేను చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ సినిమా బాగుంది. బాగా చదువుకుంటావా? చదువుకుంటా, బాగా చదువుకుంటాగా. ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్ అండి, చాలా బాగా తీశారు. ఫస్ట్ టైం డైరెక్టర్ లా అయితే అస్సలు లేదు. చాలా హీరోయిన్ గారు యాక్టింగ్ అంటే ఇంక చెప్పక్కలేదు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ నేనైతే అసలు ఆ డైలాగ్స్ రైటింగ్ కి, ఆ నెరేషన్ కి ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద డైరెక్టర్. చాలా బాగా తీశారు. ఫస్ట్ టైం డైరెక్టర్ అయితే అసలు తీయలేదు, చాలా బాగా తీశారు. నివేద థామస్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ అన్ని రోల్స్, కిడ్స్ ఎస్పెషల్లీ చాలా బాగా చేశారు అందరూ కూడా. అండ్ చిన్నపిల్లలు కూడా అందరూ, నేను గమనించింది ఏంటంటే చాలా మంది చిన్నపిల్లలు కూడా మూవీ చాలా బాగా చూస్తారు. మావాడు కూడా మధ్యలో కొంచెం ఇబ్బంది పెట్టినా బాగా చూసాడు మావాడు. బాగుంది సినిమా. చెప్పు. చూడాలనిపించే సినిమా, ప్రతి అమ్మ ప్రతి బిడ్డ చూడవలసిన సినిమా. అమ్మ గెలుస్తుంది, ఎప్పుడు గెలిపిస్తుంది. ఏంటి సినిమాలో ఏం నచ్చింది? సినిమాలో మొత్తం సినిమా నచ్చింది. స్పెసిఫిక్ గా ఏది నచ్చిందని చెప్పలేం. డైలాగ్స్ ఓకే, సంగీతం ఓకే, విశ్వతేజ ఒక తండ్రిగా పాత్ర ఓకే, నివేద థామస్ ఇంట్లో మొత్తం మన సొంత ఇంట్లో మన చుట్టూరా పరిసరాల్లో మనకి ఎలాంటి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయో అట్లాంటి నేచురల్ ఎన్విరాన్మెంట్స్ తో ప్రకృతి సహజంగా ఉన్నటువంటి సినిమా ఇది. అరుణ్ నేచురల్, ప్రత్యేకించి నటన నేర్పకుండా అతి సహజంగా ఉంది అరుణ్ నటన. సినిమాతో పాటు కథ నడుస్తోంది, కథతో పాటు పాత్రలు కూడా నడిచే. పాత్రలేవి అసహజంగా లేవు, డ్రామాటిక్ గా లేవు. పాత్రలేవి చాలా నేచురల్ గా ఉన్నాయి. ఒక అమ్మ ఎలా ఉండాలో అలాగే ఉంది ఆ క్యారెక్టర్. చిత్తూరు యాస బాగుంది. ప్రశాంత్ విఘ్నేష్ గారు చాలా బాగా రాశారు డైలాగ్స్. జనాలందరూ వచ్చి చూడవలసిన సినిమా. ప్రతి తల్లి, ప్రతి బిడ్డ
అందరూ చూడవలసిన సినిమా. ఇది ఒక క్లాసికల్ మూవీ, కమర్షియల్ మూవీ. అమ్మ నాన్న సెంటిమెంట్ కి మించింది. అవి మంచి కమర్షియలే, క్లాసికల్ అండ్ కమర్షియల్. చాలా చాలా బాగుంది పిక్చర్. ఇది ఇంటర్నేషనల్ లో అవార్డు రావాల్సిన పిక్చర్. ఇది ప్రజానాయకులు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ ఒకసారి చూస్తేనే ఈ పిక్చర్. ఇటువంటి పిక్చర్ ఇంతవరకు ఈ సినీ ఫీల్డ్ లో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇది నంబర్ 1 పిక్చర్. దీంతో ప్రజలకు, స్టూడెంట్స్ కి, వీళ్ళందరికీ మంచి కనువిప్పు కలిగే పిక్చరు. ప్రతి ఒక్కరికి ఆకర్షణీయమైనది. ఈ పిక్చర్ వల్ల ఈ ప్రజానీకానికి ఇంతకంటే మంచి డివోషనల్ గా ఉండేది. ఎంత అంటే ప్రజల్లో మంచి మనోభావం కలిగే పిక్చర్ ఇది. ప్రజలకి, తర్వాత ఆధ్యాత్మికంగా, సంగీత కళలకు అన్ని రకాలుగా ఉపయోగపడే పిక్చర్ తీసి ప్రజల తరపున మేము సినీ తరపున కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఒక అమ్మగా ఆమె పోర్షన్ చాలా బాగుంది. ఇప్పుడు పిల్లలకు అమ్మకు ఉండే అనుబంధం ఇంకా ఇప్పుడు కాలం పిల్లలకు ఇంకా మంచి ఇది ఫ్యామిలీ పరంగా చాలా బాగుంది. అంత చాలా బాగా నచ్చారు. చాలా బాగుంది. ఏ పిల్లలకైనా అమ్మ దగ్గర చదువు, అమ్మనే మొదటి గురువు అనేది చాలా బాగుంది. Movie is very nice. I listen to the parents. Acting అందరిది బాగుంది. నివేదిత థామస్ అల్టిమేట్. It's about kids, how to parenting the kids అంతే. మూవీ చాలా బాగుందండి. ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఐ మీన్ ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన కానీ, ఒక మదర్ సపోర్ట్ కానీ, ఐ మీన్ మదర్, ప్రతి ఒక్కరు మదర్ ఫస్ట్ టీచర్ అంటారు. మదర్ కి ఎడ్యుకేషన్ లేకపోయినా కానీ షీ కెన్ టీచ్ us బెటర్ అని చెప్పి చూపించారు. సో మూవీ అయితే చాలా బాగుంది. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మూవీ వచ్చింది. ఖచ్చితంగా నేను సురేష్ ప్రొడక్షన్స్ మూవీ అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తాము. కేర్ ఆఫ్ కంచర్లపాలెంకి నేషనల్ అవార్డు వచ్చింది. సో నెక్స్ట్ ఇట్స్ అనదర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్. సో ఖచ్చితంగా ఇంకో నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది 35 మూవీకి. యాక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, క్యారెక్టర్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. మూవీ చాలా ఎంగేజింగ్ గా ఉంది. చాలా ఐ మీన్ గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ కూడా ఉన్నాయి చాలా. సో ఇట్స్ నాట్ జస్ట్ ఏ క్లాసిక్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది మూవీ. సో ఖచ్చితంగా మీ పిల్లలతో, ఐ మీన్ చిన్న పిల్లలతో కలిసి పేరెంట్స్ కలిసి చూడాల్సిన మూవీ. టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ కి ఎలా టీచ్ చేయాలో నేర్పించే మూవీ. స్కూల్స్ ఇలా నడపాలి అని చెప్పి నేర్పించే మూవీ. ప్రిన్సిపల్స్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి నేర్పించే మూవీ. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఎలా ఉంటుందో నేర్పించే మూవీ. సో దట్స్ అ గ్రేట్ మూవీ. ఖచ్చితంగా చిన్న కథ అయితే కాదు. సూపర్ గా ఉందన్న. నిజంగానే ఇది ప్రతి ఫ్యామిలీలో జరిగే స్టోరీ. చాలా బాగుంది. బాబు యాక్టింగ్ కానీ, నందకిషోర్ సార్ డైరెక్షన్ కానీ అన్ని ప్రతి ఒక్కరు సార్ చాలా బాగుంది. యాక్చువల్ గా అయితే ఆ స్టోరీ అంతా జరుగుతున్నంత సేపు అదే గూస్ బంప్స్, ఒక ఫీలింగ్ చాలా 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 బాగుంది. యాక్చువల్ గా అది ఇంకా బయటకు వచ్చిన కొంచెం నాకు ఇది పోలేదు, అక్కడే ఉందండి. ప్రెసెంట్ అయితే ఇంకా ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి చాలా 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 హ్యాపీగా అనిపించింది. చాలా బాగా కనెక్ట్ చేశారు. మేడం గురించి ఏం మాట్లాడలేము, హీరోయిన్ గురించి నవ్వు వచ్చిన చాలా చాలా బాగా నచ్చింది. బాగుందన్న. ఎస్పెషల్లీ ఇది ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. నివేత గారు ఒక కొడుక్కి ఒక తల్లికున్న అనుబంధం ఈ సినిమాలో చూపించచ్చు. మీ పిల్లలు ఇంట్లో నుండి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. జీరో నుండి హీరోకి ఎలా అవ్వాలో దీంట్లో తెలుస్తుంది అన్న. తల్లికి మించిన గురువు ఎవరు ఉన్నారని అర్థమవుతుంది. కాన్సెప్ట్ అంటే ఒక పిల్లోనికి ఏం రానప్పుడు ఒక తల్లి గురువు అవుతుంది అన్న. తల్లి గురువు అవుతుంది, దానికి మించిన శిక్ష ఏమైనా ఉంటది? చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచిగా ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది. మన చదువు రాని వాళ్ళకి కూడా హీరో అయ్యే ఛాన్స్ ఎప్పుడు వస్తుంది అంటే తల్లి గురువు అయినప్పుడు, తల్లి ధైర్యం ఇచ్చినప్పుడు మంచి సినిమా చూడొచ్చు. డైలాగ్స్ చాలా బాగా రాశారు, డైరెక్షన్ మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అలా ఇలా ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్.
ఇప్పుడే చూశానండి 35 మూవీ. ఇది నిజంగా చెప్పినట్టే ఇది చిన్న మూవీ కాదు, చాలా పెద్ద మూవీ. చూసే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సొంత ఓన్ చేసుకునే మూవీ ఇది. ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అసలు సినిమా సెకండ్ హాఫ్ అయితే మరి ఎంత చెప్పినా దాని తక్కువే. మీరు కంపల్సరీగా మరో విశ్వనాథ్ గారి సినిమా చూసినట్టు ఉంటుంది. డెఫినెట్లీ దీనికి చాలా చాలా అవార్డ్స్ వస్తాయి. నేషనల్ అవార్డు గ్యారంటీ. దానికి మించిన అవార్డ్స్ కూడా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అవార్డ్స్ వస్తాయి కంపల్సరీగా, నో డౌట్. ఇంకోటి దీని ప్రకారంగా తెలుగు మూవీస్ లో టాప్ 10 మూవీస్ లో ఇది కూడా ఒకటి చేరుతుందని నేను అనుకుంటున్నాను, చేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ మూవీ అండి. సో హ్యాట్స్ ఆఫ్ టు నందకిషోర్ అండి. ఆయన డైలాగ్స్ కానీ ఆయన ఎమోషనల్ జర్నీ కానీ చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ ఫార్ములాకి భిన్నంగా ఒక ఎక్సలెంట్ మూవీ తీశారు. డైలాగ్స్ మాత్రం హార్ట్ టచింగ్ ఉన్నాయి. అందరి పర్ఫార్మెన్సెస్, లీడ్ రోల్స్, నివేతా థామస్ గారు ఎవ్రీ సీన్ లో ఆల్మోస్ట్ కళ్ళ మీద నీళ్ళు తెప్పించారు. విశ్వ గారు ఆయన సెకండ్ మూవీ అయినా చాలా సటిల్ యాక్షన్. పిల్లలు అరుణ్ దేవ్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలండి, చాలా బాగుంది. అండ్ వివేక్ సాగర్ చాలా అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఐ వుడ్ give a special mention to Vivek Sagar and the lyrics. Vivek Sagar, hats off to your original track and the BGM that you provided. It moved us emotionally అండి. చాలా రోజుల తర్వాత ఒక ఎమోషనల్ డ్రామా చూసి ఒక కంప్లీట్ క్లీన్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్. సో ప్రతి ఆల్ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ కి చూపించాల్సిన మూవీ అని నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్ అందరు చూడాల్సిన మూవీగా నందకిషోర్ ఈమని మన ముందు తీసుకొచ్చారు. So hats off to their efforts and the originality in bringing up this movie to the general audience. So movie gurinchi oka line lo cheppalante how a zero becomes a hero ani prove chesaranడి. So minus ane negative nunchi plus minus ane dialogue మర్చిపోయాను. So సారీ ఆ డైలాగ్ గుర్తు రావట్లేదు. బట్ హౌ a zero becomes a hero అని ఎలా అయితే చూపించారో ఆ మూవీ, ఆ డైలాగ్ మాత్రం చాలా ఎమోషనల్ గా టచ్ చేసిందండి. సో అందరూ ఈ మూవీ చూసి డెఫినెట్ గా హ్యాపీగా ఫీల్ అయ్యి పిల్లలతో చాలా రోజుల తర్వాత క్లీన్ మూవీ చూసారని డెఫినెట్ గా ఫీల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా నిజంగా చాలా బాగుందండి. మెయిన్ గా నందకిషోర్ సెకండ్ హాఫ్ నందకిషోర్ ఏమని సెకండ్ హాఫ్ ట్యాకిల్ చేసిన విధానం చాలా బాగుంది. సో మదర్ ఎవ్రీ మదర్ అండ్ చిల్డ్రన్ చూడాల్సిన సినిమా అనేది. ఎందుకంటే మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ద children, so how the situations are being tackled by the teachers and the students, this film is shown a very compassionately, so every student has watched the film. So I think Nandakishore has successfully tackled this film also very well. Thank you. Really 4.5.